హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఈ టెంప్లెట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని, పైన మీకు నచ్చిన పిఎన్జీ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ అయితే ఇప్పుడు చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేనైతే ఫ్రీ మ్యూజిక్ పెట్టాను. మీరైతే మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. చాలామంది అయితే టెంప్లెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి, లేకపోతే కైన్ మాస్టర్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు టైటిల్ పైన టచ్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. మీరు కొంచెం కిందకు వస్తే మీకు టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని, కైన్ మాస్టర్ డౌన్లోడ్ లింక్ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. మీరు కొంచెం కిందకు వస్తే మీకు డౌన్లోడ్ లింక్స్ అయితే క్లియర్గా కనపడుతూ ఉంటాయి. వాటిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఇలా క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రోకి సంబంధించిన వీడియో ఉంది. ఆ వీడియోని చూసి మీ కైన్ మాస్టర్ని అయితే పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ వీడియోస్ మీకు కావాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కానీ లోగో క్రియేట్ చేసుకోవాలనుకున్నా, యూట్యూబ్కి ఇంట్రో క్రియేట్ చేసుకోవాలనుకున్నా, పిఎన్జీ ఇమేజెస్ క్రియేట్ చేయాలనుకోండి, ఇవి 3 వీడియోస్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఇచ్చాను. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని అయితే చూడండి. అదేవిధంగా ఈ టెంప్లెట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని. దానిపైన క్లిక్ చేసి టెంప్లెట్ని అండ్ పిఎన్జీ ఇమేజెస్ని, బోర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. మీరు 19:16 మిడిల్లో తీసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అయితే కరెక్ట్గా రాదు. ఫోటో పైన టచ్ చేస్తే మనకి ప్యాన్ అండ్ జూమ్ సింబల్ వస్తుంది కత్తెర పక్కన. దీన్ని సెలెక్ట్ చేసుకుని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి ఫోటోని. ఈ విధంగా జూమ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఈక్వల్ టు బటన్ ఉంటుంది కదా, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అనేది కరెక్ట్గా పెట్టుకోండి. ఓకేనా? పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని 30 సెకండ్స్ వరకు పెట్టుకోండి. అయితే నేను టెంప్లెట్ని 1 మినిట్ వరకు తీసుకొచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 1 మినిట్ పెట్టుకోండి, లేకపోతే ఇక్కడ 30 సెకండ్స్ అయితే ఇలా సెట్ చేసుకోండి. ఇలా ఫస్ట్కి వచ్చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు విగ్నేటర్ అనే బటన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. అయితే ఫోటో కలర్స్ అనేది మనం లాస్ట్లో పెంచుతాం టెంప్లెట్ పెట్టిన తర్వాత. ఇప్పుడు టెంప్లెట్ పెడదాం. లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. మనకి కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. పెద్దగా అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసి ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకి వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అనే బటన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కిందకి వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అనే బటన్ ఉంటుంది. సో ఏం చేస్తారంటే కలర్స్ పెంచండి. మీరు కలర్స్ పెంచితే ఏమైందంటే మీకు చాలా అంటే చాలా బాగా కనపడుతుంది. సో చూడండి. సో ఈ విధంగా పెంచేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది టెంప్లెట్లోకి అయితే ఇది ఇమేజ్ అయితే. ఇప్పుడు దీనికి బార్డర్ పెడదాం, లాస్ట్లో పిఎన్జీ పెడదాం. మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి బార్డరు, ఆ బార్డర్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకొని మనకి కత్తెర పక్కన ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ బార్డర్ని కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇలా కిందకి రండి. కిందకి వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఓవర్లై అని ఉంటుంది. దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనికి పిఎన్జీ ఇమేజ్ పెడదాం. లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న శ్రావణి అనే పిఎన్జీ ఉంటుంది. దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేశారు కదా. ఇప్పుడు మనం ఫోటో కలర్స్ పెంచాలి, ఎందుకంటే ఫోటో హైలైట్గా ఉండాలి కాబట్టి. ఫోటో పైన టచ్ చేసి కిందకి వస్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇందులో చూడండి మీకు కలర్స్ పెంచుతాను నేను. సో చూడండి, నేను కలర్స్ పెంచితే ఎంత బాగా పెరుగుతుందో. సో కొంచెం పెంచుకోండి ఈ విధంగా.
ఈ విధంగా పెంచేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి మీరు పెట్టిన టెంప్లెట్కి అనేది ఇది ఎలా సెట్ అయిందని. సో చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీనికి మంచి లవ్ సాంగ్ పెట్టుకుందాం. ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ టచ్ చేసి మీకు నచ్చిన సాంగ్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720 1080 4K మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్ రేట్ వచ్చేసి మనకి 3 MBPS ఎబో పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా అయితే ఈ టెంప్లెట్ని యూజ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్లో మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.